అమ్మ మీరు దూరం నుంచి కూడా చేస్తా ఉంటారు. ఫోటో‌లని యూజ్ చేసి కూడా చేస్తా ఉంటారన్నారు కదా! ఇప్పుడేమో సోషల్ మీడియా. ఇంట్లో ఏం జరుగుతున్నా కూడా ఫోటోస్, వీడియోస్ తీసి పెట్టడం. కొత్త కార్ కొన్నాం, కొత్త ఇల్లు తీసుకున్నాం. చిన్న బాబు పుడితే కూడా 1 ఇయర్ దాకా ఫోటోస్ పెట్టొద్దు అంటారు. మరి వీటిని యూజ్ చేసి ఎవరైనా ఏమైనా చేయగలరా? నేను ఇందాక చెప్పినటువంటి మార్గమే. దూరంగా ఉండి కూడా ఏదైనా చేయగలవు. చేసేటువంటి శక్తి విధానాలు ఉన్నాయి. అయితే మీరు కొత్త కారు కొంటాం. కొత్త కారు కొనగానే నిమ్మకాయలు కట్టించి పూజ చేస్తుంటారు. కొత్త వస్తువు తేగానే దాని కొబ్బరికాయ చుట్టూ తీపి కొట్టేస్తూ ఉంటారు ఇంట్లో కొత్త వస్తువు రాగానే. అలాగే పిల్లలు పుడితే వాళ్ళకి దిష్టి చుక్కలు పెడుతూ ఉంటారు. అంటే ఇవాళ ఫోటోలే కాదు, పాతకాలం నుంచి కూడాను దగ్గరగా ఉన్న మనుషులైనా సరే ఏమో బా పిల్లాడు ఎంత అందంగా ఉన్నాడు, ఎంత బాగున్నాడు అని అనుకుంటే దిష్టి తగిలి వాడికి ఏం ఇబ్బంది కలుగుతుందో అని ఆ దిష్టి చుక్కల్ని పెట్టడము, దిష్టి తీపి బయటపడేయటం అనేటువంటిది ఉన్నది. అలాగే శుభకార్యాలు, పెళ్లి జరిగితే కూడా బుగ్గన చుక్క పెట్టడము, అలాగే ఏవైనా సరే ఒక కొత్త వస్తువులు కొన్నప్పుడు దిష్టి తగలకుండా చూసుకోవటం, ఇవన్నీ ఎప్పటి నుంచో మనకున్నాయి. అయితే ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, సోషల్ మీడియాలో ఫోటోలు పెడితే ఏం జరుగుతుంది, అన్ని రకాల ఫోటోలు పెడుతూ ఉన్నారు. ఈ మధ్య మెడికల్గా 2 టర్మ్స్ వింటున్నాం కొత్తగా. మీరు విన్నారో లేదో నాకు తెలియదు కానీ కాలిఫోర్నియా యూనివర్సిటీ చాలా రీసెర్చెస్లో చెప్పాయి. ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఎన్వి, ఫేస్బుక్ ఎన్వి, తర్వాత ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఈ 2 రకాలైనటువంటి మానసిక వ్యాధులు వస్తున్నాయి ప్రజల్లో. ఏమిటి అంటే సోషల్ మీడియాలో ఫోటోలు ఎవరో ఏడుస్తున్నవి, బాధపడుతున్నవి పెట్టుకోవాలని ఇష్టపడరు. బాగున్నా బాగాలేకపోయినా మేము బాగున్నాము అని అందరికీ చూపించుకోవాలనుకుంటారు. అవి చూడగానే చూస్తున్న మిగిలిన వాళ్ళు ఎన్వి అంటే అసూయ. ఈ ఇన్స్టాగ్రామ్ ఎన్వి, ఫేస్బుక్ ఎన్వి అంటే ఏంటంటే అది అమ్మో వాళ్ళు ఎవరో బాగున్నారట, మనం బాగాలేము, వాళ్ళు ఎంత బాగున్నారో అని ఒక అసూయ మొదలవుతూ ఉండి దాంతో దహించుకుపోతున్నారట. అలాగే ఫోము, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, మనకంటే గొప్పవన్నీ వీళ్ళకు దక్కుతున్నాయి, మనమేమో చేయాలనుకున్న పనులు చేయలేకపోతున్నాము. వాడు అసలు ఇంట్లో ఎన్ని కష్టాలు పడుతున్నాడో, కొత్త కారు కొన్నాడు, దానికి పెట్రోల్ పోయించుకోగలదో లేదో తెలియదు, ఇన్సూరెన్స్ కట్టగలదో లేదో తెలియదు, కొన్న తర్వాత ఆ పెట్రోల్ ఖర్చు భరించి బయటికి వెళ్ళగలదో లేదో తెలియదు. మొన్నైతే కొన్ని రోజులు పెట్రోల్ చాలా ఇబ్బంది పడ్డారు మన వాళ్ళు. కష్టాలు ఎవరికీ తెలియవు. కానీ అది చూడగానే మాత్రం ప్రజలలో చాలా మందిలో ఇట్లాంటి ఒక మానసికమైనటువంటి స్థితులు కలుగుతూ ఉన్నాయి. అంటే ద్వేషము, అసూయ, వాళ్ళని చూసి బాధపడటం, వాడు ఎవడో తెలియదు, ముక్కు ముఖం తెలియదు. ఇంకా పూర్వకాలంలో ఏంటంటే దగ్గర వాళ్ళే చూస్తారు, వాళ్ళ దగ్గర నుంచి కూడా దిష్టి తగులుతుందేమో అని దిష్టి జాగ్రత్తలు తీసుకోవటం, తర్వాత ఎర్రనీళ్లు తిప్పటం, ఇవన్నీ చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరో ముక్కు మొహం కూడా తెలియదు, చూడగానే అబ్బా వీడికి ఎంత ఉన్నదా మనకు లేదేమిటి అనేటువంటి ద్వేష అసూయలు మానవుల్లో పెరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే ఒక నెగిటివ్ థాట్ అనేటువంటిది వస్తుందో ఆ నెగిటివ్ థాట్కి ఖచ్చితంగా ఒక ఎఫెక్ట్ ఉంటుంది. పాజిటివ్ మన థాట్, మన ఆలోచనకు ఎప్పుడూ కూడా ఒక పవర్ ఉంటుంది. ఇప్పుడు పెళ్లి ఉందనుకోండి, పెళ్లికి ఎందుకు పిలుస్తాము? అందరూ చూసి సంతోషించాలి మన వాళ్ళందరూ. వాళ్ళ సంతోషం నుంచి వచ్చేటువంటి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఈ కార్యక్రమం సక్సెస్ అయ్యేటట్లుగా చేయాలి, వివాహం సక్సెస్ అయ్యేటట్లుగా చేస్తుంది అని నమ్మకం. అందుకని శుభకార్యాలన్నీ అందరినీ పిలిచి చేసుకుంటాం. అంటే పాజిటివ్ థాట్కి ఎంత శక్తి ఉన్నదో నెగిటివ్ థాట్కి కూడా అంతే శక్తి ఉన్నది. అందుకని ఈ దిష్టి ప్రక్రియలు ఇవన్నీ కూడా పూర్వ రోజుల నుంచే ఉన్నాయి. అందుకే పసిపిల్లలకు ఫోటోలు తీయకండి, కాస్త నల్ల బొట్లు పెట్టి కొంచెం అందవిహీనంగా తయారు చేస్తుంటారు. చేతులకు నల్ల రంగు తాళ్ళు కట్టి, కాళ్ళక్క నల్ల రంగు తాళ్ళు కట్టి, వాళ్ళకు కాస్త పెద్ద పెద్ద బొట్లు పెట్టి అమ్మో దిష్టి తగులుతుందేమో, చూడగానే బాలేడు అనుకుంటే సరే బాగున్నారని అనిపించకూడదు అని. కానీ ఈ రోజుల్లో ఏమైపోయిందంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా విషయాలు చాలా తొందరగా అందరికీ తెలియాలి, మేము బాగున్నామని చెప్పుకోవాలి, ఆ సంతోషాన్ని షేర్ చేసుకోవాలి అని చేస్తూ ఉన్నారు. దానివల్ల చూసి సంతోషపడే వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ ఏడ్చేవాళ్ళే, బాధపడే వాళ్ళే కాదు, చూసి సంతోషపడే వాళ్ళు, అబ్బా ఎంత బాగున్నారో, ఎంత బాగున్నదో అని అటు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేవాళ్ళు, పాజిటివ్గా థింక్ చేసేవాళ్ళు ఉన్నారు, ఇలా నెగిటివ్గా థింక్ చేసేవాళ్ళు ఉన్నారు. ఆ కొంత నెగిటివిటీ ఎక్కువైతే మాత్రం ఖచ్చితంగా కాస్త ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఫోటోలు పెట్టినా ఏం పెట్టినా కూడా ఇదివరకు వాళ్ళు చేసినట్లుగా దిష్టి చుక్కల పిల్లలకు పెట్టాలు, అలాగే కొత్త వస్తువులకి నిమ్మకాయలు కట్టి పెట్టినటువంటి ఫోటోలు అలాంటివి పెట్టుకుంటే కొంత మంచిది అని అనిపిస్తున్నది. పూర్తి చేసేద్దాం ఇంక పూటకి. ఖచ్చితంగా అమ్మ. అంటే మన పైన ఏడ్చే వాళ్ళు, దిష్టి తగలడం ఏ ఉన్నా కూడా ప్రయోగాలు చేయడానికి ఒకరు సిద్ధమైనా కూడా ముందుగా మనలో శక్తి నింపుకోవాలి. దానికోసం అమ్మవారి ఆరాధన చేసుకుంటే హనుమంతుడి ఆరాధన కూడా చేయొచ్చు. భూత ప్రేత పిశాచాలకు హనుమంతుడి అంటే భయం. అమ్మ ఇప్పుడు మే 12 మనకి హనుమాన్ జయంతి కూడా వస్తుంది కదా, ఆ రోజు ప్రత్యేకత ఏంటి, విశిష్టత ఏంటి? హనుమంతుడు అవతరించినటువంటి రోజును మనం ఇక్కడ హనుమత్ జయంతిగా చేసుకుంటూ ఉన్నాం.
స్వామి పుట్టినటువంటి రోజు. ఎవరైనా పుట్టినరోజు బాగా చేసుకుంటారుగా, కానీ పాపం ఆయన పుట్టినరోజు ఆయన చేసుకోలేదు, మనం చేసుకుంటున్నాం. ఆయన కోసమే కాదు, మన కోసం కూడా. ఆ రోజున స్వామికి ఇష్టమైనటువంటి అరటి పండ్లను నైవేద్యం పెట్టడం, హనుమాన్ చాలీసా అందరూ చక్కగా చదువుకోవటం, స్వామికి ప్రదక్షిణలు చేయటం, స్వామికి ఇష్టమైనటువంటి పని రామనామ సంకీర్తన. హనుమంతుడికి ఏంటంటే మిగిలిన దేవతలకి వాళ్ళని పూజిస్తే చాలు, వాళ్ళకి అర్చనలు చేస్తే చాలు, కానీ హనుమంతుడికి అట్లా కాదు. ఆయన పూజించకపోయినా పర్వాలేదు, ఎక్కడెక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడికల్లా ఆయన వచ్చేస్తాడు. ఆ రోజు హనుమంతుడి ఆలయంలో కూడా స్వామికి పూజ చేయటం, ఆయనకి ఇష్టమైనటువంటి అరటిపండ్లను నైవేద్యం పెట్టడం, రామనామస్మరణం చేయాలి. మన శ్రీశక్తి పీఠంలో అయితే హనుమత్ జయంతికి 1,00,000 అరటిపండ్లతోటి స్వామికి అలంకారం చేసి నివేదన పెడతాం. ఎక్కడ చేయరు అటువంటి ఒక సేవ. కానీ సందర్భంలో ఏంటంటే మొట్టమొదటిసారి చేసినప్పటి నుండి కూడాను మనం కనుక చూస్తే ఫొటోస్ అవి, ఆ 1,00,000 అరటిపండ్ల నివేదన తీసుకున్నటువంటి స్వామి కన్నులు తెరిచాడు. ఆ ఫోటో మీరు చూపిస్తారు, మన వాళ్ళు చూడండి, అనుగ్రహించాడు. అట్లా మిగిలిన దేవతలకి హనుమంతుడికి ఒక వ్యత్యాసం ఉన్నది. త్రేతాయుగంలో ఆయన ఏ శరీరంతో ఉన్నాడో ఇప్పటికీ కూడా అదే శరీరంతో హిమాలయ ప్రాంతములలో ఆయన ఉన్నాడు చిరంజీవిగా. రాముడు తన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, కృష్ణుడు వెళ్ళిపోయాడు, కానీ హనుమంతుడు అట్లనే ఉన్నాడు చిరంజీవిగా. కనుక మిగిలిన దేవతల కంటే కూడా రుద్రాంశ సంభూతుడైనటువంటి హనుమంతుడు, రామదాసుడైనటువంటి హనుమంతుడు, ఆయన పిలిస్తే తొందరగా పలుకుతాడు. భూత ప్రేత పిశాచములు ప్రతి గ్రామంలో కూడాను ఒక హనుమంతుడి విగ్రహం కనిపిస్తుంది. గ్రామం, ఆ గ్రామ శబ్దంలోనే రామశబ్దం ఉంటుంది. రాముడు లేనటువంటి గ్రామం ఉండదు, హనుమంతుడు లేనటువంటి గ్రామం ఉండదు. భూత ప్రేత పిశాచాలు ఏవైనా ఉంటే వాటిని తొలగించడంలో మొట్టమొదటగా ఉంటాడు ఆ హనుమంతుడు. అందుకని పిల్లలు కనుక ఏమైనా అర్ధరాత్రి పూట ఏమైనా గమ్ముకొని నిద్రలేచి ఏడుస్తూ దేనికన్నా భయపడుతూ ఉంటే కూడా హనుమంతుడు సింధూరం తెచ్చిపెడుతూ ఉంటారు. అలాగే భయం కలిగితే హనుమాన్ చాలీసా చదువుకోమని చెప్తారు. కాబట్టి ఆ అభయ స్వరూపుడైనటువంటి హనుమంతుడు, ఆయన యొక్క జయంతి వస్తున్నది. అందరూ కూడా ఆ రోజు హనుమంతుడి దగ్గరికి వెళ్ళి స్వామిని దర్శించండి. స్వామికి ఇష్టమైనటువంటి అరటిపండ్లు పెట్టి కుదిరితే కోతులకు వేయండి, లేదా మానవులకైనా ఇవ్వండి. రామనామస్మరణ తప్పకుండా చేయండి. స్వస్తి. చిన్న డౌట్ అమ్మ, స్త్రీలు హనుమంతుడి విగ్రహాన్ని తాకవచ్చా? ఏ విగ్రహాన్ని ఎవరూ కూడా తాకకూడదమ్మా. ఎప్పుడు తాకకూడదు అని అంటే, దేవాలయంలో అయితే నేను 2 విషయాలు ఉన్నాయి ఇందులో. దేవాలయంలో ఉన్న విగ్రహాలు, ఇళ్లలో ఉన్న విగ్రహాలు, రెండిటికి చాలా తేడా ఉంది. దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహాలలో 2 రకాల ప్రతిష్టలు చేస్తారు. యంత్ర ప్రతిష్ఠ చేసినటువంటి చోట గర్భాలయాల్లోకి ఎవరు వెళ్ళరు. ఇప్పుడు పురుషులైనా బ్రాహ్మణులైన అర్చకులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే, ఎవరికైతే ఆ అధికారం ఉన్నదో వాళ్లే వెళ్తారు తప్ప మిగిలిన వాళ్ళందరూ వెళ్ళటానికి ఉండదు. కానీ వాయు ప్రతిష్ఠ అని చేస్తారు. ఆ ప్రతిష్టలో ఎవరైనా సరే వెళ్ళి విగ్రహం తాకచ్చు, స్త్రీలు గాని పురుషులు గాని. ఇప్పుడు మన శ్రీశక్తి పీఠంలో హనుమంతుడు ఉన్నాడు, స్వామికి వాయు ప్రతిష్ఠ చేశాము, చక్కగా ఆడవాళ్ళందరూ వచ్చి పూజలు చేసుకుంటారు, తాకుతారు. భగవంతుడు ఆయన. అంటే కొంతమంది స్వామికి పెళ్ళయింది, ఆడవాళ్ళు తోకను మాత్రమే తాకాలి, ఇవన్నీ వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ సొంత అభిప్రాయాలు అంతే. వాటికి శాస్త్రబద్ధమైనటువంటి ఆధారం ఎక్కడా లేదు. ఇంట్లో పూజ చేసుకుంటామమ్మా. ఇప్పుడు రామ పరివారం పెట్టుకుంటాం, అందులో హనుమంతుడు ఉంటాడు. ఆయన ముట్టుకోకుండా మిగిలిన ముగ్గురిని తుడిచి వాళ్ళ వరకు పూజ చేస్తామా? చేయలేంగా. చక్కగా ముట్టుకోండి చేయటం అనేటువంటిది ఉన్నది, మన ఇళ్లలో మనం చేసుకుంటాం. దేవాలయాలలో ఏంటంటే ఇలా వాయు ప్రతిష్ఠ అందరు ముట్టుకోవటానికి వీలైనటువంటి విధంగా కనుక పెడితే చక్కగా వీళ్ళు ముట్టుకోవచ్చు, పూజలు చేసుకోవచ్చు. మన శ్రీశక్తి పీఠంలోనే బయట ఉన్నటువంటి ఆ మలయాళ హనుమంతుడి చుట్టూ కూడాను ఎప్పుడు స్త్రీలు కనిపిస్తుంటారు, పురుషులు కనిపిస్తుంటారు. వచ్చి ఆడవాళ్ళు అక్కడ హనుమాన్ చాలీసా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సినటువంటి పని లేదు. చాలా చక్కగా చెప్పారమ్మా. ఈసారి హనుమాన్ జయంతికి మీరు అన్నట్లుగా వెళ్ళి దర్శనం చేసుకొని స్వామి చాలీసా చదువుకుంటూ అందరూ కూడా ఎటువంటి సందేహం లేకుండా తాకవచ్చు, స్వామివారిని పూజ చేసుకోవచ్చు. వాయు ప్రతిష్ఠ ఎటువంటి స్థితి అక్కడ ఉంటే దేవాలయంలో, దేవాలయానికి సంబంధించిన వాళ్ళు అనుమతిని ఇస్తే ఖచ్చితంగా తప్పకుండా. అమ్మ చాలా చాలా ధన్యవాదాలమ్మా, మనస్ఫూర్తి ధన్యవాదాలు. మీకు ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మా కోసం టైం ఇచ్చి మాకున్న సందేహాలన్నిటిని కూడా, మా యూటీవీ ప్రేక్షకులకున్న సందేహాలన్నిటిని కూడా నివృత్తి చేసినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు. అమ్మవారి ఆశీస్సులు తల్లి. సమయాభావం వల్ల సంక్షిప్తంగా చెప్పాను, ఈసారి సమయం ఉన్నప్పుడు ఇంకొంత బాగా చేద్దాం. ఖచ్చితంగా మళ్ళీ మిమ్మల్ని కలిసే భాగ్యం కలగాలని సంతోషం తల్లి. వారి ఆశీస్సులు.